హై గర్ల్స్, సెకండ్ పార్ట్ అండి. సో ఆల్రెడీ మీకు మనము 6th క్లాస్ స్టార్ట్ చేసాం కదా. సో స్టార్ట్ చేసిన దాంట్లో ఇప్పుడు మనం సెకండ్ది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, లైన్స్ అండ్ యాంగిల్స్లో. సో వాట్ ఈజ్ అన్ యాంగిల్? యాంగిల్ అంటే ఏంటో మనం చూద్దాం. సో యాంగిల్ అంటే మనం ఎలా రిఫర్ చేస్తాము అని అంటే, ఏవైనా ఒక 2 రేస్ ఒక సర్టెన్ పాయింట్ దగ్గర మీట్ అయ్యే దగ్గర మనం యాంగిల్ అంటాం. అంటే సపోజ్ ఒక రే అనదర్ ఇంకో రే. సో ఈ 2 రేస్ ఒక సర్టెన్ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ మనం ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాం, ఈ పాయింట్ని సి అనుకుందాం. సో 2 ఆర్మ్స్, ఈ 2 ఆర్మ్స్ అంటే ఈ 2 రేస్ ఒక పాయింట్ దగ్గర, సర్టెన్ పాయింట్ దగ్గర మీట్ అయ్యే పాయింట్ని మనం వర్టెక్స్ అంటాం. ఈ రెండింటిని ఆర్మ్స్ అంటాం. దీన్ని ఆర్మ్ అంటాం, దీని ఆల్సో కూడా ఆర్మ్ అనే అంటాం. బీసీ ఆర్మ్, ఏబి ఆర్మ్. An angle is formed by 2 rays having a common starting point. There is an angle formed. సో ఇక్కడ బి అనేది స్టార్టింగ్ పాయింట్, రెండింటికి స్టార్టింగ్ పాయింట్ అని చెప్పచ్చు. పాయింట్ బిని వర్టెక్స్ అంటాం. ద పాయింట్ బి ఈజ్ కాల్డ్ ద వర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్. ద రేస్, ఇక్కడ రేస్, ఇవి రేస్ అవుతాయి రెండు. వీటిని ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్ అంటాం. ఏమంటాం? ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్. సో వీటిని మనం చూస్తే, వి నేమ్ ద యాంగిల్ యాజ్ యాంగిల్ డిబిఈ. ఇదోండి, డిబిఈ అనన్నా అనొచ్చు, లేకపోతే ఆర్ యాంగిల్ ఈబిడి అనన్నా అనొచ్చు. ద వర్డ్ యాంగిల్ కెన్ బి రీప్లేస్డ్ బై ద సింబల్ యాంగిల్. ఇలా యాంగిల్ అని రాయకుండా యాంగిల్ బదులు ఇలా సింబల్ కూడా పెట్టచ్చు అని చెప్తున్నారు. సో అప్పుడు యాంగిల్ అంటే, ఇప్పుడు మొత్తం ట్రయాంగిల్ కాబట్టి, ఇప్పుడు నేను రాసిన ట్రయాంగిల్కి యాంగిల్ ఏబిసి అన్న రాయొచ్చు, లేకపోతే యాంగిల్ సిబిఏ అన్న రాయొచ్చు. సో ఇక్కడ మనకి చూసినట్టయితే దాని తర్వాత చూస్తే, సో ఇక్కడ నోట్ దట్ స్పెసిఫైయింగ్ ద యాంగిల్, ద వర్టెక్స్ ఈజ్ ఆల్వేస్ రిటన్ యాజ్ ద మిడిల్ లెటర్. సో ఈ వర్టెక్స్ అనేది ఎప్పుడు మధ్యలో లెటరే రాయాలి, అది మనం మర్చిపోకూడదు. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ద వర్టెక్స్ ఈజ్ ఆల్వేస్ written as the middle letter. The size of an angle is the amount of rotation or turn that is needed about the vertex to move the first ray to the second ray. ఇక్కడ ఏదైతే మనకు ఉందో ఇది వర్టెక్స్ అన్నాం కదా, ఇనిషియల్ పొజిషన్ అంటే. సో ఇనిషియల్ పొజిషన్ ఆఫ్ ద రే, స్టార్టింగ్ పొజిషన్ ఏదైనా ఉంది అని అంటే ఈ ఫస్ట్ ఆర్మ్, తర్వాత ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద రే ఇది. సో అది ఎంత టర్న్ తిరిగిందో, అమౌంట్ ఆఫ్ టర్న్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద యాంగిల్ చెప్పేది ఇది. So the size of an angle is the amount of rotation or turn that is needed about the vertex to move the first ray to the second ray. నెక్స్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ పిల్లలతో మనం చేయించవచ్చు. ఒక బుక్ని ఏ విధంగా, ఒక బుక్ని నార్మల్గా ఇలా ఓపెన్ చేయించి, ఇట్ ఈస్ అన్ అక్యూట్ యాంగిల్ అంటే ఇలా ఓపెన్ చేస్తే యాంగిల్ వస్తుంది. అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, రిఫ్లెక్సివ్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, వెనక్కి తిరిగితే రిఫ్లెక్సివ్ యాంగిల్, కొంచెం తిప్పితే మొత్తం తిప్పితే కంప్లీట్ యాంగిల్ అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ అండి ఇది. విద్య తన బుక్ని ఓపెన్ చేసి చూపిస్తుంది. చూడండి, అక్యూట్ యాంగిల్ ఫామ్ అయిందా, రైట్ యాంగిల్, రైట్ కాదులేండి, ఆప్టివ్స్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్సివ్ యాంగిల్, ఇది రిఫ్లెక్సివ్, ఇది కంప్లీట్ యాంగిల్. సో విచ్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ ఇన్ ద క్లాస్ 1? మనం ఇక్కడ చూస్తే కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని ఇచ్చారు కదా. ప్రతి యాంగిల్ కూడా అంటే కేస్ 1 కంటే కేస్ 2 పెద్ద, కేస్ 2 కంటే కేస్ 3 పెద్ద, కేస్ 3 కంటే కేస్ 4, అలా యాంగిల్స్ ప్రతి దాంట్లో మారుతూ ఉంటుంది అని చెప్పడమే ఈ సమ్మరీ అండి. ఈ మొత్తం మ్యాటర్ యొక్క సమ్మరీ నేను చదివాను. లైన్ టు లైన్ చదివిన టైం వేస్ట్ అని నేను సమ్మరీ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. మీరు పిల్లలతో ఎక్స్ప్లెయిన్ చేయించండి, వీళ్ళైతే వరుసగా నిలబడి వీడియో చేయించండి, బాగుంటుంది అవుట్పుట్. ఇన్ ఏ కాంపాస్ ఆర్ డివైడర్ వి టర్న్ ద ఆర్మ్స్ టు ఫార్మ్ అన్ యాంగిల్. ఒక కాంపాస్ డివైడర్లో మనం యాంగిల్స్ ఫామ్ చేయడానికి తిప్పుతాము. ద వర్టెక్స్ ఈజ్ ద పాయింట్ వేర్ 2 ఆర్మ్స్ ఆర్ జాయిండ్. వర్టెక్స్ అనేది ఒక మూల అన్నాం కదా, కార్నర్, ఒక పాయింట్. ఆ పాయింట్ అనేది 2 ఆర్మ్స్ కలవడానికి యూజ్ అవుతుంది. పెయిర్ ఆఫ్ సిజర్స్లో బ్లేడ్ ఉంటుంది కదండి, హ్యాస్ 2 blades. సో వెన్ వీ ఓపెన్ దమ్, టర్న్ దెమ్ ఆర్ టు కట్ సంథింగ్, ద బ్లేడ్స్ ఆఫ్ అన్ యాంగిల్. అక్కడ బ్లేడ్ ఉంది కదా, ఆ బ్లేడ్ అనేది ఒక వర్టెక్స్ అని చెప్పచ్చు మనం. విచ్ ఈజ్ యూజ్డ్ టు హెల్ప్ అంటే 2
ఆర్మ్స్ కలవడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఈ లుక్ ఎట్ ద పిక్చర్స్ బై అంటే ఈ స్పెడ్స్, వాలెట్ వీటన్నిటిని చూడండి. వాటి యాంగిల్స్ ఏ విధంగా ఫామ్ అయ్యిందో చూడండి అని అన్నారు. ఇక్కడ మనం ఇది రైట్ యాంగిల్ చెప్పచ్చు. ఇది ఎక్కువ ఓపెన్ అయిపోయింది, లేదంటే ఇక్కడ ఇది చూసుకోవాలా. అక్యూట్ సమ్ వర్డ్స్ అక్యూట్. సో ఇక్కడ వేరియస్ ఆబ్జెక్ట్స్ పెట్టి ఆ వేరియస్ ఆబ్జెక్ట్స్ యొక్క ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి అండి. ఏ విధంగా అన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఆ ఒకటి ఏంటి అని అంటే ఫస్ట్ యాంగిల్ గ్రేటర్ దాన్ 0 degrees లెస్ దాన్ 90 ఉంటే దట్ ఈజ్ అక్యూట్ యాంగిల్. అదేవిధంగా ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటే ఇక్కడ 90 ఎగ్జాక్ట్గా అంటే పై 90 ఉంటుంది, 90 degrees కానీ ఉంటే దట్ ఈజ్ రైట్ యాంగిల్. ANGLE అండి యాంగిల్, సారీ. దాని తర్వాత రైట్ యాంగిల్ తర్వాత అబ్ట్యూస్ యాంగిల్ వస్తుంది. అంటే 91 నుంచి స్టార్ట్ అయిపోద్ది. అది ఇలా ఉంటుంది యాంగిల్ చూపించడానికి. సో గ్రేటర్ దాన్ 90 degrees అంటే 91 నుంచి స్టార్ట్ అయిపోద్ది. సో లెస్ దాన్ 180 కంటే తక్కువ అంటే 179 దాకా మధ్యలో ఉండే యాంగిల్స్ అన్నీ కూడా అబ్ట్యూస్ యాంగిల్. ఇది మూడోది. దీని తర్వాత స్ట్రైట్ యాంగిల్ 2 raysతో మీట్ అయిపోద్ది. అంటే మిడ్ పాయింట్ ఉంటుంది వర్టెక్స్, సో మీట్ అయిపోద్ది. సో ఎగ్జాక్ట్గా 180 ఉంటుంది కాబట్టి ఇది స్ట్రైట్ యాంగిల్ అని అంటాం మనం. దాంతోపాటు సో ఇంకోటి ఎగ్జాక్ట్ 90 తర్వాత మనకి స్టార్ట్ అయ్యేది, ఇది స్టార్టింగ్ పాయింట్, అదే ఇనిషియల్ పాయింట్ అన్నాం కానీ దాకా 181, 182 ఇలాగా ఏ వచ్చినా కానీ దీన్ని మనం ఏమంటాము అని అంటే రిఫ్లెక్సివ్ యాంగిల్ అంటాం. అంటే మోర్ దాన్ 180 degrees లెస్ దాన్ 360 degrees. 360 degrees కంటే తక్కువ ఉంటుంది, అంటే 359 దాకా ఉంటుంది. సో లాస్ట్ కంప్లీట్ యాంగిల్ ఒకే దగ్గరికి కంప్లీట్గా ఒక రొటేషన్ చేసి, ఇప్పుడు నువ్వు ప్రదక్షిణ చేస్తున్నామంటే ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ ఇట్లా తిరుక్కొని మళ్ళీ చుట్టూ ఇలాగే తిరిగి వచ్చి నిలబడతాం కదా అదే ప్లాట్కి, అది ఒక కంప్లీట్ రొటేషన్. ఆ విధంగా కంప్లీట్గా ఉండే రొటేషన్. సో ఇలా కంప్లీట్ అవ్వడాన్ని మనం ఏమంటాము అని అంటే దట్ ఈస్ కంప్లీట్ రొటేషన్ ఎగ్జాక్ట్ 360 degrees. One complete rotation. సో మీరు ఈ 6 యాంగిల్స్కి పిల్లలకి నేర్పిస్తే సరిపోద్దండి. పిల్లలకి యాంగిల్స్ రావాలి. వాళ్ళు బై హార్ట్ చేస్తారా, నిద్రలేసి చెప్తారా, మీరు ఒక 10 times వీటిని చెప్పిస్తే వాళ్ళకి గుర్తుంటుంది. ప్రాక్టికల్గా చేసి చూపించవచ్చు. యాక్యూట్ యాంగిల్ అంటే ఇప్పుడు బుక్తో విధా ఎలా చేస్తుందో మనం అలా బుక్తో చేసి చూపించవచ్చు, గీసి చూపించవచ్చు. ఈ యాంగిల్స్ని వాళ్ళకి నేర్పించేయండి. చాప్టర్ ఈజీగా ఉంటుంది. దీని రిలేటెడ్ సెవెంత్ క్లాస్లో 3rd chapter కూడా వస్తుంది. సో నేను దాన్ని కూడా డిస్కస్ చేస్తాను మీకు. అంటే ప్రజెంట్ రిలేటెడ్ టు జూలై టు ఆగస్ట్ పోర్షన్ 1-2 chaptersని నేను మిడ్లో కవర్ చేస్తాను. నాకు హాలిడే ఉన్నప్పుడు హాలిడే అనుకుంటాం, అది అలా కవర్ అయిపోద్ది. సారీ, డోంట్ మైండ్ అండి. ఫిగర్ ఇట్ అవుట్ 2.2 వీటిలో చూస్తే మనకి కెన్ యూ ఫైండ్ ద యాంగిల్స్ ఇన్ ద గివెన్ పిక్చర్స్, డ్రా ద రేస్ ఫార్మింగ్ ఎనీ వన్ ఆఫ్ ద యాంగిల్స్, నేమ్ ద వర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్. సో ఒకటండి, నేను వెనకాల ఉన్న ఆన్సర్స్ని చూసి నేను చెప్పట్లేదు. వన్ మోర్ థింగ్, నాకు ఏది అనిపిస్తుందో నేను అదే ఆన్సర్గా చెప్తున్నాను. దానిలో ఇలా ఉంది అని మాత్రం అనుకోవద్దు. మ్యాథ్స్కి ఒక సొల్యూషన్కి 100 ఆన్సర్లు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనల్ని యాంగిల్స్ కనుక్కోమంటున్నారు. డిఫరెంట్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఇచ్చి వాటికి వర్టెక్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ యాంగిల్ ఇలా ఇచ్చారు, దీనికి B, ఇక్కడ D దగ్గర ఇచ్చారు, అలాగే A రాశారు, ఇక్కడ D దగ్గరే వర్టెక్స్ ఇచ్చారు. సో మనం ఈ బాక్స్కి ఏం చేయొచ్చు, ఇలాగ ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి బాక్స్ గీసేయచ్చు. దీనికి ఇక్కడ ఒక వర్టెక్స్ ఉంది, దీనికి వర్టెక్స్ ఇక్కడ ఉంది, వర్టెక్స్ ఇక్కడ ఉంది, వర్టెక్స్ ఇక్కడ ఉంది. సో ఇలా మనం గీస్తే బాక్స్ నిండా చూస్తే మనకి స్క్వైర్ వస్తుంది. నేను స్ట్రైట్గా గీయలేకపోతున్నా, మీరు గీసుకోండి.
అప్పుడు మనకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తుంది. సో వర్టెక్సెస్ లైన్స్ కూడా ఏ యాంగిల్ ఉంది అని అంటే మనం రైట్ యాంగిల్ అని చెప్పచ్చు. ఏ యాంగిల్ ఉందంటే ఏ అని చెప్పచ్చు, రైట్ యాంగిల్ ఉంది అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇది ఎక్సర్సైజ్ 2.2 అండి. అంటే సెకండ్ ఎక్సర్సైజ్ ఫిగర్ ఇట్ అవుట్ 2.2 అంటే ఇక్కడ ఇలాగ అక్యూట్ యాంగిల్ ఈ మధ్యలో గీయించండి. అక్యూట్ యాంగిల్ ఇక్కడ ఎన్ ఏదో ఒకటి మీకు నచ్చిన ఆల్ఫాబెట్స్. ఇక్కడ వర్టెక్స్ ఇక్కడ ఉంది, వర్టెక్స్ కనుక్కోమన్నారు కాబట్టి ఇలా స్ట్రైట్గా గీసేయచ్చు. వర్టెక్స్ వచ్చి ఇక్కడ ఉందని చెప్పచ్చు, మిడ్ ఉంది కాబట్టి. ఇంకోటి ఇలా యాంగిల్స్ గీయచ్చు, ప్రాబ్లం లేదు. వర్టెక్స్ ఇక్కడ ఉంటుంది, వాటికి నేమింగ్ మీ ఇష్టం ఏమైనా ఇవ్వచ్చు, ఓపీక్యూ అని. అలాగ వీటికి కూడా రావచ్చు, ఎందుకంటే ఆ వర్టెక్స్ అన్నిటికీ ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ అన్నిటికీ ఉంది. అది వాటి మీద చుట్టూ గీయించి నచ్చిన ఆల్ఫాబెట్స్ పెట్టించండి, దానికి ఆన్సర్ అవ్వద్ది. నెక్స్ట్ డ్రా అండ్ లేబుల్ అండ్ యాంగిల్ విత్ ఆర్మ్స్ ఎస్టీ అండ్ ఎస్ఆర్. సో డ్రా అండ్ లేబుల్ ఆర్మ్స్ని గీయమంటున్నారు. ఆర్మ్స్ ఏంటి? ఎస్టీ ఎస్ఆర్. మీరు చూస్తే ఎస్టీఎస్ఆర్ కామన్ ఎస్ ఉంది అంటే ఇక్కడ ఎస్ ఉన్నట్టు. ఇనిషియల్ పాయింట్ ఫినిషింగ్ పాయింట్. ఇనిషియల్ పాయింట్ ఎస్టీ అనుకుంటే ఎస్ఆర్ లాస్ట్ పాయింట్. డ్రా అండ్ లేబుల్ డ్రా చేయమన్నా డ్రా చేస్తాం. ఇంకా మీరు స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోండి, నేను రఫ్గా గీస్తున్నాను. సో ఇది కూడా ఒక అక్యూట్ యాంగిలే. సో మనకి ఇక్కడ యాంగిల్ ఏమున్నాయి? యాంగిల్ ఆర్ ఎస్టీ చెప్పా, వర్టెక్స్ మధ్యలోనే ఉండాలి, లేకపోతే ఆర్ ఇంకోటి ఏమని రాయొచ్చు, ఆర్ టీఎస్ఆర్ ఇలానే రాయొచ్చు. నెక్స్ట్ మ్యాథ్ టాక్ అండి. ఎక్స్ప్లెయిన్ వై యాంగిల్ ఏపీసీ కాంట్ బి లేబుల్డ్ యాజ్ యాంగిల్ పి. దీన్ని ఏపీసీని యాంగిల్ పి అని ఎందుకు అనకూడదు అని అన్నారు. సో నార్మల్గా మనం చూస్తే ఇది ఒరిజినల్ యాంగిల్ ఏంది? ఏపీబి స్టార్టింగ్ పాయింట్, అది ఫినిషింగ్ పాయింట్ అది. కానీ ఇది ఎక్స్ట్రా రే, అంటే పీసీ అనేది ఒక ఎక్స్ట్రా రే మాత్రమే, కానీ అక్కడ వాస్తవానికి అది ఏం కాదు. పీసీ అనేది ఒక ఎక్స్ట్రా రే మాత్రమే. సో ఇక్కడ పీబీ అనేది స్టార్టింగ్ పాయింట్, పిఏ అనేది ఫైనల్. సో అక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ మిడ్ వర్టెక్స్ వచ్చి పి, కానీ పీసీ అనేది ఒక ఎక్స్ట్రా లైన్ కాబట్టి వీ కాంట్ సే దట్ ఇట్ ఈజ్ యాంగిల్ పి అని మనం చెప్పకూడదు. ఎందుకనంటే మిడ్ వర్టెక్స్కి ఏదైతే రెండు ఆర్మ్స్ కనెక్ట్ అయి ఉంటుందో దానికి కాబట్టి మనం మ్యాటర్ ఏం చెప్పచ్చు అని అంటే, ఇక్కడ రాస్తున్నాను, మ్యాటర్ చూసుకోండి. యాంగిల్ ఏపీబీ is the angle formed to the triangle, sorry, to the arms, but PC ray is an extension to the given figure. So we can say that we can't label యాంగిల్ ఏపీసీ యాజ్ యాంగిల్ పి అని లేబుల్ మనం చేయలేము, బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ మాత్రమే, అది ఎగ్జాక్ట్ యాంగిల్ కాదు. ఓకే, క్లియర్. నేమ్ ద యాంగిల్స్ మార్క్డ్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇచ్చిన ఫిగర్లో యాంగిల్స్ని మార్క్ చేయమంటున్నారు. సో చూడండి ఏమేమి యాంగిల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ పాయింట్ ఇది ఇనిషియల్ పాయింట్. సో యాంగిల్ పిటిఆర్ ఒకటి, యాంగిల్ పిటిఆర్ ఇదే వర్టెక్స్ ఇదే కాబట్టి వర్టెక్స్ అదే రాస్తారు. దీన్ని మనం ఇంకో దానిలో ఏం రాయొచ్చు, ఆర్ యాంగిల్ ఆర్టీపీ అని రాయొచ్చు. ఇంకోటి మనం ఇక్కడ చూస్తే ఇది ఇనిషియల్ అనుకుంటే పిటిక్యూ
యాంగిల్ పీటీక్యూ, దాని ఏమైనా రాయొచ్చు క్యూటీపీ. వచ్చేసాయి 4 యాంగిల్స్. యాంగిల్స్ ఏవేవో మార్క్స్ ఏమన్నారు అవి రాయమన్నారు, రాసాం. ఎస్, క్లియర్. ఈ 4 రాసేయండి. మార్క్ ఎనీ 3 points on the paper on your paper that are not on a line. Label them ABC. Draw any possible lines going through the parts of these points. How many lines do you get? Name them. How many angles can you name using ABC? Write them down and mark them and mark each of them with a curve as in figure 2.9. సో మనం ఇక్కడ చూసినట్టయితే మనల్ని ఏవైనా 3 points తీసుకోమంటున్నారండి. 3 points ఏవైనా అయితే ఒకే లైన్లో ఉండకూడదు. 3 points ఒకే లైన్లో ఉండకూడదు. ఒకే లైన్లో కాకుండా నేను ఇలా తీసుకున్నా, 3 points తీసుకున్నా. వాటికి యాంగిల్స్ రాయమంటున్నారు, లైన్స్ డ్రా చేయమంటున్నారు. సో మనం చూస్తే 2 కలిపేద్దాం. సో ఇప్పుడు మనం ఇలాగా మీరు వీటిని యారో మార్క్స్తో పెట్టుకోవచ్చు. సో ఇది BCD పాయింట్స్ దగ్గర పెడితే అంటే 3 డాట్స్ ఒకే లైన్లో ఉండకుండా ఫామ్ అయ్యేది మనకి ఇదే. సో మనకి ఇక్కడ ఫామ్ అయిన ట్రయాంగిల్స్ ఏంటి అంటే లైన్స్ లైన్స్ ఫామ్ అయినట్టు AC లైన్, CB లైన్, నెక్స్ట్ BA లైన్. ఈ 3 లైన్స్ మనకి ఫామ్ అయింది. ఆ 3 లైన్స్ అక్కడ మనల్ని అడిగారు, డ్రా ఆల్ పాసిబుల్ లైన్స్ టు పేర్స్ ఆఫ్ దీస్ పాయింట్స్. హౌ మెనీ లైన్స్ డూ వి గెట్? వి గెట్ 3 లైన్స్. నేమ్ దమ్. అవి AC లైన్, CB లైన్, BA లైన్. హౌ మెనీ యాంగిల్స్ కెన్ వి గెట్? యాంగిల్స్ కావాలి అని అడుగుతున్నారండి. ఇక్కడ మనం ట్రయాంగిల్ చూస్తే ఇది మనకి ట్రయాంగిల్ ఫామ్ అయినట్టు యాంగిల్స్ అడుగుతున్నారు. ఒక్కొక్క దానికి మనం యాంగిల్ తీసుకుంటే ఫస్ట్ చూస్తే ఇది ఒక యాంగిల్ అనుకుందాం. యాంగిల్స్ ఇవి. యాంగిల్ BAC, దీనే మనం ఏం రాయొచ్చు? యాంగిల్ CAB. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది తీసుకుందాం. యాంగిల్ ACB, దీని ఏం రాయొచ్చు? యాంగిల్ BCA. మీరు వరుసగా రాసుకోండి, నేను అది రివర్స్ చేస్తున్నాను కాబట్టి రాస్తున్నా. ఇప్పుడు ఇది వర్టెక్స్ అనుకుంటే అప్పుడు యాంగిల్ CBA, దాన్ని రివర్స్ చేస్తే యాంగిల్ ABC. ప్రతిదాన్ని వర్టెక్స్ అనుకొని రాసేసాం. అయిపోయిందా? ఏ వర్టెక్స్ అనుకున్నాం, B వర్టెక్స్ అనుకున్నాం, C వర్టెక్స్ అయిపోయాం. మనకు 3 ఉన్నాయి, 6 వచ్చాయి యాంగిల్స్. దీస్ ఆర్ ద యాంగిల్స్. సో రైట్ డౌన్ దెమ్ అండ్ మార్క్ దెమ్ ఈచ్ విత్ ద కర్వ్. సో మార్క్ చేయమన్నారు, చేసాం. మీరు కాంటే యాంగిల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అలా దాని చుట్టూ గీసి ఇలా యాంగిల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. 3 pointsతో ఇలా డ్రా చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్ ఏందో చూద్దాం. Now mark any 4 points on your paper so that no 3 of them on one line. సో ఇప్పుడు 4 points డ్రా చేయండి, ABCD అని చెప్పి. అన్నీ ఒకే లైన్లో ఉండకూడదు. డ్రా ఆల్ పాసిబుల్ లైన్స్ going through the pair of these points. How many lines do you get? Name them. How many angles can you use? సో ఇక్కడ ఇలాగే 4 రాయమంటున్నారు. యాంగిల్స్ కావాలంట, లైన్స్ కావాలంట. నెక్స్ట్ వేరే పేపర్ తీసుకుందాం. ఒకే లైన్లో ఉండకూడదని అడిగారు. సో ఇదొక లైన్ పాసిబుల్, ఇదొక లైన్ పాసిబుల్. నెక్స్ట్ ఇదొక లైన్ పాసిబుల్, ఇదొక లైన్ పాసిబుల్. సో మనకి వీటిని ఏమని పెట్టమన్న నేమింగ్ ABCD అని నేమింగ్ ఇవ్వమన్నారండి ఈ పాయింట్స్తో మనకి లైన్స్. నెక్స్ట్ మనం చూసినట్టయితే దీన్ని మనం జాయిన్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి ఇలాగ ఎక్స్టీరియర్ కూడా వస్తాయి. ఇలా ఎక్స్టీరియర్ కూడా వస్తాయి, అవునా? జాయిన్ చేయడానికి ఇలా కూడా వస్తాయి. మనల్ని వాళ్ళు ఏం రాయమంటున్నారు? సైడ్స్ రాయమంటున్నారు.
ఈ లైన్స్ వస్తాయని. ఈ డయాగ్నల్స్ అవుతాయేమో, స్ట్రైట్ లైన్స్. సో ఈ ఫిగర్కి మనకి ఉన్న పాయింట్స్ వాళ్ళు ఇచ్చింది ఏబిసిడి. వాళ్ళ లైన్స్ అడిగితే మనకు వచ్చిన లైన్స్ ఏంటి? ఏసి లైన్, బీడి లైన్. నేను ఇప్పుడు వర్టికల్గా తీసుకున్నా, మీ ఇష్టం, హారిజాంటల్గా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు హారిజాంటల్గా తీసుకున్నా ఏబి లైన్, నెక్స్ట్ సిడి లైన్, నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది. ఇప్పుడు క్రాస్ తీసుకుందాం. ఏడి లైన్, సిబి లైన్ లేదా బీసీ లైన్, అది ఎలా రాసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద లైన్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్. హౌ మెనీ లైన్స్ ఫార్మ్ అయ్యాయి? 1 2 3 4 5 6 లైన్స్ ఫార్మ్ అయ్యాయి. 6 లైన్స్. ఇందాక ఫిగర్లో ఎన్ని లైన్స్ ఫార్మ్ అయ్యాయి? ఇవి ప్రీవియస్వి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందండి, మళ్ళీ చూసి రాస్తుందని అనుకుంటారేమో, అందుకని. సో 1 2 3 ఫామ్ అయ్యాయి, మనకి ఇక్కడ ఏమో 6 ఫామ్ అయ్యాయి ఒక పాయింట్ పెరగంగానే. సో వీటికి యాంగిల్స్ రాయమంటున్నారు. సో దీన్ని మనం మెయిన్ వర్టెక్స్ అనుకొని రాద్దాం. ఇలా అనుకున్నాం. దీన్ని మనం వర్టెక్స్ అనుకుంటే యాంగిల్ బిఏడి, దీన్ని రివర్స్ రాస్తే యాంగిల్ డిఏబి. నెక్స్ట్ ఇది వర్టెక్స్ అనుకున్నాం, అయింది. ఇప్పుడు దీన్ని వర్టెక్స్ అనుకుంటే యాంగిల్ బిఏసి, యాంగిల్ సిఏబి. నెక్స్ట్ ఇది వర్టెక్స్ అనుకుంటే ఏసిబి, బిసిఏ, ఇది అనుకుంటే వర్టెక్స్. యాంగిల్ సిడిబి, యాంగిల్ బిడిసి, ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి కదా. ఇలా ఈ లైన్ తీసుకుంటే, ఇదండి ఇక్కడ ఉంది కదా, ఈ లైన్ తీసుకుంటే ఏడిబి, ఏడిబి, బిడిఏ, ఇది అవ్వాల, బిసిడి యాంగిల్, అది బి అనేది మెయిన్ పాయింట్ అవుతుంది. సిబిడి, డిబిసి. నెక్స్ట్ ఇందాక ఇలాగ తీసుకున్నాం, ఇది అయిందా? బిఏసి అయింది, బిఏసి అయింది. ఏబిసి అయిందా? ఏబిసి, ఏబిసి, సిబిఏ, ఇది ఒకటి రాయొచ్చు. ఇది ఏబిసి, ఇది వర్టెక్స్ అనుకుంటా. బిఏడి, బిఏడి, డిఏబి. ఇలా రాస్తూ ఉంటే చాలా వస్తూనే ఉంటాయండి యాంగిల్స్. ఇవన్నీ యాంగిల్సే. ఏసిబి అయిందా? ఏసిబి అయింది. బిసిడి అయిందా? బిసిడియా? బిసిడి, బిసిడి అవ్వాల. ఇదండి బిసిడి, యాంగిల్ బిసిడి, యాంగిల్ డిసిబి. డిసిఏ, 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 డిడిడిడిడి అవల. యాంగిల్ డిసిఏ, యాంగిల్ ఏసిడి, ఇదైతే అయి ఉంటుంది. యాంగిల్ డి, ఒక్క నిమిషం, ఇలా అన్నానా, ఇలా అన్నానా? సిడిఏ అవ్వాలా? సిడిఏ, డిసి రాదు, వర్టెక్స్ మధ్యలో రావాలి కదా. ఇది కాదు, వర్టెక్స్ మధ్యలో రావాలా? సిడిఏ, సిబిఏ అయింది, సిడిఏ అయిపోయింది. ఇది అయిపోయింది.
ఇంకోటి ఇలా చూస్తే ఇలా సిడిబి అవ్వాలి, సిడిబి అవ్వాలి. సిడిబి కూడా అయిపోయింది. అంటే ఒక్కొక్క దానికి రెండు రెండు వస్తాయండి. ఇదండి ఇలా ఒకటి వస్తుంది, ఇలా ఒకటి వస్తుంది. ప్రతి దానికి అలా చూసుకొని రాసేసుకుంటే మీకు అన్ని వర్టెక్సెస్ వస్తాయి. ఎస్, ఇది వర్టెక్స్ అనేది అంటే మూల మాత్రం మధ్యలో పెట్టాలి, అది మాత్రం మర్చిపోబాకండి. నెక్స్ట్ కంపేరింగ్ యాంగిల్స్. సో కంపేరింగ్ యాంగిల్స్ మనం చూసినట్టయితే మనకి యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ కొన్ని యానిమల్స్ ఇచ్చారు, వాటిని మనము స్మాల్ టు లార్జెస్ట్ రాయమన్నారు. స్మాల్ టు లార్జెస్ట్ అంటే ఫస్ట్ మనకి స్మాల్గా ఉన్నది ఏంది, ఫిష్ది. సో రెండోది బర్డ్ది, తర్వాత మూడోది స్నేక్ది, నెక్స్ట్ లాస్ట్ క్రోకోడైల్ది. యాంగిల్స్ ఏమైనప్పటికి కూడా అంటే అక్యూట్ యాంగిలే, అన్నీ కూడా అక్యూట్ యాంగిలే, కానీ వాటిని సైజుని బట్టి రాస్తే మనకి జాస్ అంటే వాళ్ళ మౌత్ని బట్టి రాస్తే మనకు అకార్డింగ్ ఫస్ట్ ఫిష్ వస్తుంది, తర్వాత బర్డ్ వస్తుంది, తర్వాత స్నేక్ వస్తుంది, తర్వాత క్రోకోడైల్ వస్తుంది. ఇక్కడ ఈజీ టు కంపేర్ టూ యాంగిల్స్. మనకి టూ యాంగిల్స్ని కంపేర్ చేయడం ఈజీయా, వితౌట్ ప్రొట్రాక్టర్ మనకి చాలా కష్టము. సో విత్ డిఫరెంట్ యాంగిల్స్ ఇది మన రైట్ యాంగిల్ అని చెప్పొచ్చు. ఇది రైట్ యాంగిల్, రైట్ యాంగిల్. ఇది అక్యూట్ యాంగిల్, దిస్ ఈజ్ ఆల్సో అక్యూట్ యాంగిల్. ఇది రిఫ్లెక్సివ్ యాంగిల్. ఇంకా కొన్ని యాంగిల్స్ రాసి లేబుల్ చేయమంటున్నారు, సో ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చారు, ఏమి ఇచ్చారు, కంపేరింగ్ యాంగిల్స్ బై సూపర్ ఇంపోజిషన్. ఏ టూ యాంగిల్స్ కెన్ బి కంపేర్డ్ బై ప్లేసింగ్ దెమ్ వన్ ఓవర్ ద అదర్, దట్ ఈజ్ సూపర్ ఇంపోజిషన్. సో ఒక దాంట్లో ఒక యాంగిల్ని పెట్టి, సో ఎనీ టూ యాంగిల్స్ కెన్ బి కంపేర్డ్ బై ప్లేసింగ్ దమ్ వన్ ఓవర్ ద అదర్. ఏవైనా రెండు కోణాలు ఒకదానిపై ఒకటి ఉంచడం ద్వారా, అంటే అధ్యారోపణ ద్వారా పోల్చవచ్చు. అంటే ఏమైనా టూ యాంగిల్స్ ఒకదానిపైన ఒకటి ఉంచి పోల్చడాన్ని మనం సూపర్ ఇంపోజిషన్ అని అంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఏ సూపర్ ఇంపోజిషన్, వైల్ సూపర్ ఇంపోజిషన్ ద వర్టెక్సెస్ ఆఫ్ ద యాంగిల్స్ మస్ట్ ఓవర్లాప్. వర్టెక్స్ అనేటివి ఓవర్లాప్ అవుతాయి, ఒకదాని మీద ఒకటి ఉంటుంది అని, అంటే అక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉన్నట్టు. ఆఫ్టర్ సూపర్ ఇంపోజిషన్ ఇట్ బికమ్స్ క్లియర్ విచ్ యాంగిల్ ఈజ్ స్మాలర్ అండ్ విచ్ యాంగిల్ ఈజ్ గ్రేటర్. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే యాంగిల్స్ ఏవి పెద్ద ఏవి కష్టము వితౌట్ ప్రొట్రాక్టర్ కనుక్కోమంటే మనం కనుక్కోలేము. సో వితౌట్ ప్రొట్రాక్టర్ లేకుండా ఒక మెథడ్ ద్వారా కనుక్కోవచ్చు, అదే సూపర్ ఇంపోజిషన్. ఎలా అంటే ఏవైనా టూ యాంగిల్స్, ఇప్పుడు ఏబిసి ఉంది కదా, పీక్యూఆర్ ఉంది కదా, ఈ రెండింటిని కలిపి ఒకే దాని మీద ఈ రెండు తీసుకొచ్చి ఒకే వర్టెక్స్ మీద కానీ పెడితే మనకి ఇలా వస్తాయి. అంటే ఇది చూడండి, చిన్నది ఇది పెద్దది, దీంట్లో ఇది ఫిట్ అయిపోద్ది. ఏక్యూసీలో ఏబిసి పట్టేసింది, అవునా కదా, అలాగా పెట్టడాన్ని ఇలా అంటారు. సో ఈ రెండు సేమ్గా ఉన్నాయి, ఈ రెండు సేమ్గా ఉన్నప్పుడు ఇలా పెడితే చూడండి ఎలా ఓవర్లాప్ అయ్యాయి. ఇలా ఓవర్లాప్ అవ్వడాన్ని మనం ఇది ఈక్వల్ యాంగిల్స్. సో దీన్ని ఏమంటామంటే సూపర్ ఇంపోజిషన్ అంటాం, సూపర్ ఇంపోజిషన్. వీటిలో మనకి ఆల్మోస్ట్ ఆర్మ్స్ ఒకటే అయిపోయాయి, వర్టెక్స్ ఒకటే అయింది. సో ఇక్కడ మనకి ఏమైంది, సో ఏబిసి అని క్లియర్గా తెలుస్తుంది, ఓక్యూఆర్ క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు మీకు తెలిస్తే ఏది పెద్దది, ఏబిసియా పీక్యూఆరే పెద్దది. దీన్ని కంపేర్ చేస్తే మనకి ఇదే పెద్దని తెలుస్తుంది. సో సూపర్ ఇంపోజిషన్ దగ్గర ఇంకొంచెం క్లియర్గా చెప్తున్నారు అంతే. సో సూపర్ ఇంపోజిషన్లో మన ఫిగర్ ఇట్ అవుట్ 2.3తో ఎండ్ చేసుకుందాం ఈ రోజుకండి. సో ఇది కొంచెం ఈజీగానే ఉంది కాబట్టి నెక్స్ట్వి ఇంకో దాంట్లో చూద్దాం, ఎందుకంటే చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి మనకి. సో దాన్ని మనం సూపర్ ఇంపోజిషన్ దాగా చెప్పచ్చు. ఆఫ్టర్ దట్ ఏవైనా ఫిగర్ ఇట్ అవుట్. సో ఫోల్డ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ పేపర్, డ్రా ఏ లైన్, ఫోల్డ్ ద క్రియేటెడ్. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటి అంటే ఒక పేపర్ తీసుకొని దాన్ని డిఫరెంట్ ఫోల్డింగ్ చేసి దానికి డిఫరెంట్ యాంగిల్స్ రాయమంటున్నారు, లార్జెస్ట్ టు స్మాలెస్ట్ యాంగిల్స్. సో ఎలా చేయాలి అదేనంటే ఒక పేపర్ తీసుకొస్తా, వెయిట్ చేయండి. సో ఇది ఒక పేపర్ తీసుకోండి, ప్లెయిన్ పేపర్. సో ఆ పేపర్ని నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేస్తే నాకు ఒక లైన్ ఫామ్ అయిందా, ఈ లైన్ మధ్య లైన్ ఒక ఫామ్ అయిందా, ఆ మధ్య లైన్కి వర్టెక్స్కి చూస్తే మనము సో ఇలా ఫామ్ అయిన లైన్ని మనం ఏమనొచ్చు అని అంటే రైట్ యాంగిల్ అనొచ్చు. ఇది స్ట్రైట్ లైన్, ఇది రైట్ యాంగిల్. అదేవిధంగా
స్టాండ్ లేని బాధలండి ఇవన్నీ. సో ఇలా ఫోల్డ్ చేసిన ఒక లైన్లో మీరు చూసినట్టయితే ఇలా వచ్చింది ఒక యాంగిల్. సో అది యాంగిల్, ఇది మన ఇనిషియల్ పాయింట్ ఇది అనుకుంటే ఒక అక్యూట్ యాంగిల్ ఫామ్ అయింది. అలాగే స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అయింది, రైట్ యాంగిల్ ఫామ్ అయింది. సో ఇంకొంచెం మళ్ళీ ఇస్తే మనకి రిఫ్లెక్సివ్ యాంగిల్ కూడా వస్తుంది. రిఫ్లెక్సివ్ యాంగిల్ కూడా మనకు వస్తుంది. సో ఇలా తిప్పితే మనకి ఇది ఇనిషియల్ పాయింట్ డౌన్కి వచ్చింది, రిఫ్లెక్సివ్ యాంగిల్. సో టోటల్ మడత వేసేస్తే కంప్లీట్ యాంగిల్. ఎస్ ఆర్ నో? అన్ని యాంగిల్స్ని ఫామ్ చేయొచ్చు. దాంట్లో పెద్దది ఏంటి అని అంటే కంప్లీట్ యాంగిల్. సో చిన్నది ఏంటి అని అంటే అక్యూట్ యాంగిల్. సో ఇవన్నీ పిల్లలకి ఆ యాంగిల్స్ అన్నీ దానిలో ఫామ్ అవ్వచ్చు అని చెప్పి చూపించి, ఒక పేపర్ తీసుకొని చూపించి దాని తర్వాత ఈ యాంగిల్స్ రాయండి. సో అది ఆన్సర్ అవ్వద్ది. నేనైతే అదే రాశాను. వాళ్ళు యాంగిల్స్ అడిగారు కాబట్టి మనం యాంగిల్స్ అంటే ఇవి కూడా మనకి యాంగిల్సే, వీటిని రాయొచ్చు, ప్రాబ్లం లేదు. లేదు ఇందాక రాసాం కదా ఏబీసీ, అవి పెట్టి రాస్తాం, నేను నేమింగ్ ఇచ్చుకొని రాయండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్, ఇన్ ఈచ్ కేస్ డిటర్మైన్ విచ్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ అండ్ వై. ప్రతి కేసులో ఏ యాంగిల్ పెద్దది అని చెప్పి అడుగుతున్నారు. ఏ యాంగిల్ పెద్దది అని మనం చూస్తే, సో యాంగిల్ ఏఓబి ఉంది కదా, ఏఓబి ఇక్కడ దాకా ఏఓబి చూస్తే మనము ఇలా స్ట్రైట్గా వచ్చి వచ్చింది అంటే రైట్ యాంగిల్. ఏఓబి ఈజ్ రైట్ యాంగిల్. XOY వచ్చి ఏం యాంగిల్? అక్యూట్ యాంగిల్, అవునా? సో XOY అక్యూట్ యాంగిల్. ఏది పెద్దది అంటే ఏది పెద్దది? రైట్ యాంగిలే పెద్ద అక్యూట్ యాంగిల్ కంటే. AOY పెద్దది, AOB పెద్దది. ఇప్పుడు చూడండి AOB అగైన్ రైట్ యాంగిల్ ఇచ్చారు, AOB రైట్ యాంగిల్. XOB ఇచ్చారు, XOB అయినా కూడా అక్యూట్ యాంగిలే. ఏది పెద్దది అంటే మళ్ళీ AOBయే పెద్దది. నెక్స్ట్ XOB ఇలా స్ట్రైట్, XOC ఓకే, XOB ఇక్కడ దాకా షార్ట్ అయినా కానీ అది అక్యూటే. XOB రెండు అక్యూటే. అప్పుడు మీరు ఏం రాస్తారు? యాంగిల్ XOB ఈజ్ అక్యూట్, XOB ఈజ్ అక్యూట్ అని రాసి ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్. విచ్ యాంగిల్ ఈజ్ గ్రేటర్? యాంగిల్ XOY గ్రేటరా, XOB గ్రేటరా? రెండింటికి ఇనిషియల్ పాయింట్ సేమ్ కాదండి, ఇలాగే ఇనిషియల్ పాయింట్ సేమ్ కాదు. కానీ AOB అనేది కొంచెం లేస్ ఉంది. అంటే ఇక్కడ మనం చూస్తే AOB XOY రెండింటికి వర్టెక్స్ సేమ్ అయినప్పటికీ కూడా, సో ఇది సూపర్ ఇంపోజిషన్ ద్వారా మనం చెప్పలేం. ఎందుకు అని అంటే అవి మీట్ అవ్వాలా. ఇక్కడ మీట్ అయ్యాయి 2 rays, కానీ ఇక్కడ మీట్ అవ్వలేదు 2 rays, అంటే ఇనిషియల్ స్టార్టింగ్ రేస్ మీట్ అవ్వలేదు. సో వి కాంట్ టెల్ విచ్ ఈజ్ గ్రేటర్. ఇక్కడ మనం ఏది గ్రేటర్ అని చెప్పలేం, ఎందుకంటే ఇనిషియల్ పాయింట్ సేమ్ ఉండాలి, ఫినిషింగ్ పాయింట్ ఎలా ఉన్నప్పటికి కూడా. సో ఇక్కడ లేదు కాబట్టి వి కాంట్ సే విచ్ ఈజ్ గ్రేటర్. సో హియర్ సూపర్ ఇంపోజిషన్ వోంట్ వర్క్ అని చెప్పి రాయండి, ఓకేనా? నెక్స్ట్ 2.3 దాకా 2 ఎక్సైజ్ డిస్కస్ చేసుకున్నాం. 2.4, 2.5 ఒకే దానిలో లాగించడానికి చూస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.